ఏరా మామ జంతికి కావాలా? కావాలి 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 కావాలి. జంతికి కావాలా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? రేపు సంక్రాంతి కదా, అందరూ పండగ పప్పలతో చిందులు వేయాలి. హ్యాపీ సంక్రాంతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. అందగాడ 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 జంతికలు ఉన్నగడి కాల్ చేద్దాం. ఏంటి ఈ కోడేకల కూడా ఫోన్ చేస్తున్నాడు? హలో, హలో, కర్రకర్రమని సౌండ్ వస్తున్నాయి ఏంటి? ఒరే ఏంట్రా మావ, కర్రకర్రమని సౌండ్లు వస్తున్నాయి, మాటలు రావట్లేదు. ఖాళీగా ఉన్నావు అని చెప్పి రాళ్ళు కొరుకుతున్నావు ఏంటి? ఓరిని పప్పల పండు, రాళ్ళు తినాల్సిన కర్మ నాకేంట్రా? మా ఇంట్లో రేపు సంక్రాంతి కదా, పప్పులు ఉండర్రా. అయ్యే ఆ సౌండ్ ఏది వినిపిస్తుందా? కర్రని ఒరే నువ్వు కావాలని ఒంటిలాగా సౌండ్ చేస్తూ తింటున్నావురా, నాకు అర్థం అవుతుంది. ఏంటి పిడతగాడు కూడా కాల్ చేస్తున్నాడు? ఈ దగ్గర కూడా సౌండ్లు వినబడుతున్నాయి ఏంటి? ఏంట్రా పెడతా? నీ పప్పల పండు సైలెంట్ గా తినొచ్చు కదా, ఈ విషయం చెప్పడానిక ఫోన్ చేసావు? చెత్తనాయాల. పైన 2 గుద్దులు గుద్దారంటే కింద నుంచి అన్ని వచ్చేస్తాయి. చెత్తనాయాల. ఫోన్ పెట్టు. నా కొండగలు వాళ్ళు సంక్రాంతికి పప్పలు వండుకున్నారని నా దగ్గర బెల్లప్పిస్తున్నారు. అమ్మా అమ్మా, ఏంట్రా గాడిద అలగరుస్తున్నావు? అంటే గాడిద. అమ్మా అమ్మా, నా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి ఒకడేంచి జంతువులు తింటూ మాట్లాడుతున్నాడు, ఇంకోడేంచి అరిసెలు తింటూ మాట్లాడుతున్నాడు. అమ్మా మనం ఇప్పుడు అమ్మా పండగ పప్పులు వండుకుంటాము. చెప్పమ్మా చెప్పు చెప్పు. సరే సరే గోల్ చేయకురా, మీ నాన్నగారు రాని వచ్చిన తర్వాత డబ్బులు తీసుకొని నీకు ఇస్తాను. మార్కెట్కి వెళ్ళి సరుకులు తెద్దుగాని పండగ పప్పులు వండుతాను. సరేనా? గోల్ చేయకు, నాకు బోల్డ్ పని ఉంది. సరే అమ్మా తొందరగా వండి. మహేష్ గడి మూతి మీద ఒక జంతువు, పిడతని మూతి మీద ఒక అరిసె లాగి పెట్టి కొడతాను. ఏంటి ఇల్లంతా గోల గోలగా ఉంది? రే ఏంట్రా? నాన్నగారు మంచినీళ్ళు తాగుతారా? కాఫీ తాగుతారా? ఇంత వినయం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ముందు నీకేం కావాలో చెప్పు, ఇలా మెలికలు తిరక్కు, నరాలు మడతడిపోతాయి. అదే నాన్నగారు, రేపు సంక్రాంతి పండగ కదా, అమ్మ ఇంట్లో పప్పులు వండుతుందంట, మీ దగ్గర డబ్బులు తీసుకోమంది. చదువుకున్నది ఎప్పుడూ గుర్తుండదు, కానీ పండగ ముందు మాత్రం పప్పలు మాత్రం గుర్తుకొస్తాయి. అబ్బాబ్బా ఏంటండి పండగ ముందు రోజు వాడితో గొడవ? ఒక 1000 రూపాయలు ఇవ్వండి, మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తాడు. సరే సరే రే ఇలా రా, ఇందా 1000 రూపాయలు తీసుకో, జాగ్రత్తగా తీసుకెళ్ళి సామాన్లు పట్టుకురా. ఒక్కడ వేళకు మీ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళు, వెళ్ళు. సరే నాన్నగారు, సరే సరే. మా నాన్నగారు ఎంత మంచారు. మహేష్ దగ్గరికి కాల్ చేద్దాం. అరే మహేష్, దేవుడా ఇంకా కర్కర్మని సౌండ్లు వస్తున్నాయి, ఎంత తింటావు అలా జంతుకులు? వీడికి రేపు విరోచనాలు అయిపోవాలి. చెప్పరా మామ, జంతిక కావాలా? ఒరే నీ జంతుకి ఎవరికి కావాలరా? ఎవరికి కావాలి? నీ కడుక్కొని ఖాళీ ఉంచుకో. మా ఇంట్లో కూడా మా అమ్మ పప్పలు వండుతుంది, అప్పుడు నీ మూతి మీద ఒక జంతువు పడేస్తాను. ముందు ఎందుకు కాల్ చేసావు చెప్పు. అబ్బాయి ఏం లేదురా,
నువ్వు అర్జెంటుగా బండి వేసుకొచ్చి మా వీధి చివరి నుంచో మార్కెట్కి వెళ్ళి పండగ సరుకులు కొందాం. సరేనా? నాకు ఇదో పొక్క, బండిలో పెట్రోల్ లేదురా. ఓరు బాబు, నేను కొట్టిస్తాను లేరా, తొందరగా బండి వేసుకొని రారా. సరే అయితే. తొందరగా వెళ్ళాలి మార్కెట్కి. సారీ అండి, సారీ సారీ, వెరీ సారీ. పర్లేదు పర్లేదండి, పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఏంటి పాప ఎంత బాగుంది. అమ్మ డబ్బులు పడిపోయి. ఓ పాప, నీ 1000 రూపాయలు పడిపోయింది. థ్యాంక్ యూ అండి, మీరెంత మంచివారు. చిల్లర మార్చడం కోసం వెళ్తున్నానండి. చిల్లర కావాలా? ఓ సింతేనా, నా దగ్గర ఉంది, నేను ఇస్తాను కదా. ఈ గంటలో ఎక్కడికి వెళ్తావు చిల్లర కోసం? 1000 రూపాయలే కదా, ఇదిగో 1000 రూపాయలు తీసుకో. సో క్యూట్ ఆఫ్ యూ, చాలా చాలా థ్యాంక్స్ అండి చేంజ్ ఇచ్చినందుకు. ఇదిగోండి 1000 రూపాయల నోటు. బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ 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 బాయ్. ఊపిరి చాలేవో. మహేష్ వచ్చేట్రా? గుంట వెళ్ళిపోయి చాలాసేపు అయింది. మరి మామ ఏం లేదురా, చిన్న హెల్ప్ అడిగితే హెల్ప్ చేశాను అంతేరా, ఏం లేదురా. నీకే 10 మంది హెల్ప్ చేయలే, అలాంటిది నువ్వు హెల్ప్ చేసా. చూసాను లేరా, మూసుకొని బండి ఎక్కి పెట్రోల్ బొక్క. తర్వాత మార్కెట్కి వెళ్దాం కదా. రే మామ, మార్కెట్కి పోనీరా, పెట్రోల్ బంక్ ఎందుకు ఇప్పుడు? ముందు బైక్ పెట్రోల్ కొట్టించరా. ఓరు బాబు, మార్కెట్ లో సరుకులు కొన్నాక మిగిలిన డబ్బులతో కొట్టిస్తాను బాబు పెట్రోల్. ముందు మార్కెట్ పోని టైం. ఓకే అయితే సౌకర్ గారు బాగున్నారా? అర్జెంట్ సరుకులు కట్టండి, పండగ పప్పులు వండుకోలే. ఏం బాబు బాగున్నావా? నాన్నగారు బాగున్నారా? ఏం సరుకులు కావాలో చెప్పు. రాసుకోండి. కేజీ కారం, కేజీ పంచదార, కేజీ శనగపప్పు, కేజీ మినపప్పు, కేజీ బియ్యం, 4 ప్యాకెట్లు ఆయిల్, 1 బెల్లం దిమ్మ, వెల్లుల్లిపాయలు 1/2 కేజీ, మసాలా, ఆల్ మిక్స్ మసాలా, పుట్టి మసాలా కాదు. ఆ మసాలా వాసనకి మా మహేష్ గారి ఇంట్లో కొట్టు మొత్తం పోలీసులా ఉన్నాడా? ఇలా డబ్బులు వాడి ఇచ్చినట్టు ఉన్నాడా? పండగ పప్పలు వండుతున్నాము. మొత్తం 999 రూపాయలు అయింది బాబు. 1 రూపాయి మిగిలిందా? అమ్మో, ఆ 1 రూపాయి మా మహేష్ గడికి ఇచ్చండి, బండి పెట్రోల్ కొట్టించుకుంటాడు. ఇది 1000 రూపాయలు. రూపాయికి పెట్రోలా? నీ సెల్లర్లో ఇంకోసారి నా బైక్ ఎక్కువ చెప్తాను. నీ మాటలు నమ్మొచ్చాను చూడు. జంతువులు తిన్నాను, అనవసరం టైం ఒక్క నాకు. రూపాయి కదండి, చిల్లర లేదని చెప్పక. ఏంటి బాబు ఎడగారవా? అది గుంటూరు కారం. ఇలాంటి రూపాయి రోజుకి 1000 మంది దగ్గర, నెలకి 30,000 తయారుగా తీసుకుంటాం. మర్యాదగా రూపాయి ఇచ్చేయి. మరి పిల్లనాయాల చల్ల నోట్ ఇచ్చి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఉండు, మీ నాన్నతో చెప్తాను. సౌకర్ గారు, చల్లకపోవడం ఏంటండి? ఆ నోటి మీద గాంధీ తాత బొమ్మ ఉంది కదా. మహేష్ ఏంట్రా అంకుడు అంటాడు? మామ 1000 రూపాయలు బ్యాన్ చేసి చాలా అయింది కదరా. సౌకర్ గారు, నాకేమీ తెలియదండి. దానిలో ఒక అమ్మ 1000 రూపాయలు చిల్లర అడిగితే ఇచ్చానంతే. హెల్పింగ్ నేచర్ అంతే. అది హెల్ప్ చేయడం కాదురా, సొల్లు కాచడం ఉంటారు. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకున్నా నాకు సిగ్గుగా ఉందిరా. యూజ్లెస్ ఫిల్మ్ చెప్తావు కదా. ఒరే మహేష్, ఈ విషయం మా నాన్నగారు తెలిస్తే నా ఈ నిర్మాణం మొత్తం అయిపోతుందా? ఇంకేముందిరా, ఈ విషయం తెలిస్తే మీ నాన్న పండగ పప్పులో పెనం మీద కాదు, నీ బీట్ మీద వేస్తాడు. గోవిందరాజు గారు, సౌకర్ గారు చెప్పండి. ఇక్కడ నీ వల్ల పండగ కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాం కదా. 1000 రూపాయలు బొక్క పెట్టావు. ఇంటికి రా, నీ పని చెప్తాను. అందరికీ
నమస్కారం. నేను మీకు తెలుసు, మీ స్థానం నా మనసు.